పులివెందుల పులి పిల్లి అరుపులు అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొత్త పలుకులో చెప్పుకుంటూ వచ్చారు. అయితే పులివెందుల ఒంటిమిట్ట విజయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మెడిసిపడకూడదు, జగన్ రెడ్డి ప్రస్తుత స్థితి కలిగిందా అనుక్షణం గుర్తుంచుకోవాలి, అంతేగాని పులివెందుల్లో కొట్టడం తిరుగుండకూడదని భావిస్తే నడ్డివెచ్చడానికి సిద్ధంగా ఉంటారని కూడా చెప్పారు. జగన్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించక ముందు వరకు తెలుగునాటి రాజకీయాలు ఉన్నత ప్రమాణాలు పాటించేవారంట. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రధాన పద్ధతులుగా తెలుగునాటి రాజకీయాలు సాగినప్పుడు ఎప్పుడు ప్రమాణాలు పాటించారు. రాజశేఖర రెడ్డిని పులివెందుల్లో ఓడించడానికి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇరువురు ప్రత్యేకంగా వ్యూహాలు రచించి అమలు చేయలేదు. నిజానికి పులివెందుల్లో వైఎస్ రాజ కుటుంబానికి బయట ప్రచారం జరుగుతున్న స్థాయిలో అంత సీన్ లేదు. 1996 లోక్సభలో ఎన్ని సందర్భంగా ఈ విషయం రుజువైంది. అప్పుడు కడప లోక్సభ స్థానం నుంచి రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర ఉన్నారు. ఎన్టీఆర్ను ధిక్కరించి పార్టీని సొంతం చేసుకుని చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికలు విషమ పరీక్షగా మారాయి. అప్పుడు పులివెందుల్లో కట్టుదిట్టం చేశారంట ఆయన ఉమేష్ చంద్ర ఆధ్వర్యంలో. అయితే రాజశేఖర రెడ్డి ఓడిపోయే స్థితికి వచ్చిందంట. పాపం రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయే స్థితికి వస్తే చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని కొంచెం సడలించడంతో ఆయన గెలిచారంట. అది చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు నాయుడు గారు చూసి చూడటం వల్లనే పులివెందుల్లో వీళ్ళు గెలుస్తూ వస్తున్నారంట. వాస్తవానికి అయితే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అంత సీన్ లేదని చెప్తున్నారు. తల్లిని చెల్లిని మోసం చేసినటువంటి జగన్ యొక్క పరిస్థితిని పులివెందుల ప్రజలు తెలుసుకున్నారని, దాని ఫలితంగానే అంత భారీ మెజార్టీ రావడానికి కారణమని, దీనిపై తెలుగుదేశం వర్గాలు కూడా కంగు తిన్నాయని, అంత మెజార్టీ వస్తుంది అనుకోలేదని, తెలుగుదేశం వర్గాలు ఊహించని ఫలితాలు వచ్చాయంట. అందువల్ల వాళ్ళకంత సీన్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి కాదు, పిల్లి శాపనార్థాలు పెట్టడం మానుకోవాలి. బయట చెప్పుకున్నంత సీన్ లేదని చెప్పుకుంటూ వచ్చారు. లేనప్పుడు అంతమంది పోలీసులను పెట్టి అంత బూతులు మార్చేసేసేసి ఇంకో చోట పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందో మరి వారికే తెలియాలి.